ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి, కుంభమేళాలో స్నానం చేయడానికి కేవలం మనకు కావాల్సింది భక్తి మాత్రమే. ఎందుకంటే ధనమున్నవాడు విమానంలో వెళ్తాడు, లేదా రైల్లో వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే సొంత కారులో వెళ్ళొచ్చు. ధనం లేనివాడు కూడా ఆటోల్లో, బైక్లు తీసుకొని వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. ఇదే కదా సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. వారు వెళ్ళి వచ్చి వాళ్ళ అనుభవాల్ని మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వాళ్ళు వాళ్ళ అనుభవాలను పంచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంతకంటే సౌభాగ్యం, ఇంతకంటే అదృష్టం బహుశా ఈ జీవితంలో ఇంకా ఉండకపోవచ్చు వాళ్ళు వాళ్ళ అనుభవాలను చెప్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నేను కూడా ప్రయాగ్రాజ్కి వెళ్ళాను, కుంభమేళాలో స్నానం చేశాను. అప్పుడు మునక వేసినప్పుడు కానీ, అక్కడ ప్రయాగ్రాజ్లో అఖాడాలో ఉన్నప్పుడు కానీ, అక్కడ భోజనం చేసినప్పుడు, అక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు, అక్కడ ఉన్నంత సేపు కూడా ప్రకృతి ఒడిలో ఆ మహాశివుడి చెంతనే ఉన్నట్టుగా ఆ తన్మయత్వానికి లోనయ్యాను. నేను అనుభవంతో చెప్తున్నాను.